केटीआर ने वजीर आला रेवंत रेड्डी पर तंज करते हुए कहा कि वो सिर्फ ड्रामा कर रहे हैं। उन्होंने कहा कि राहुल गांधी से रेवंत रेड्डी की दोस्ती भी एक ड्रामा है। नरेंद्र मोदी के खिलाफ रेवंत रेड्डी की जिदोजहद भी महज एक सियासी ड्रामा है। चंद्राबाबू पर पानी चोरी का इल्जाम लगाना भी एक बनावटी हरकत है। रेवंत रेड्डी का मंशूर और तमाम ऐलानात भी ड्रामे के सिवा कुछ नहीं। उन्होंने कहा कि कांग्रेस में रेवंत रेड्डी की मौजूदगी खुद एक बड़ा ड्रामा है। केटीआर ने मजीद कहा कि रेवंत रेड्डी को केसीआर का फोबिया हो चुका है, यहाँ तक कि वो ख्वाब में भी केसीआर का जिक्र करते होंगे। उन्होंने तंजिया अंदाज में कहा कि इस बारे में रेवंत की बीवी से पूछना चाहिए। केटीआर का कहना था कि रेवंत रेड्डी की सियासत दिखावा और फरेब पर मबनी है। ఇక్కడ ఆయన చేతులునేమో ఇయ్యడంట, కానీ ఢిల్లీకి పోయి రిజర్వేషన్లు సాధిస్తాను పోయిండు. అట్లా కూట్ల రాయిది అనేవాడు ఏట్ల రాయిది ఇస్తాను పోయిండంట. అయితే ఇళ్ళతోని అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తారా అంటే ఇంత విచిత్రమైన మనిషి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆడపోయి మళ్ళీ కేసీఆర్ తిట్టుడు ఢిల్లీకి పోయి. రేవంత్ రెడ్డి గారికి ఒక సమస్య ఏదో ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. ఆయనకు కేసీఆర్ పేరు తీసుకోకుండా ఉపన్యాసం చెప్పాడు ఆయన. మీరు చూడుర్రి పాపం కేసీఆర్ గారు ఏమన్నాడు, ఆయన 20 నెలలు ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆరోగ్యం మీద కొద్దిగా డీలా పడేది, మంచిగా చేసుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఉన్నారు. ఈయన రోజు అది ఎక్కడైనా సరే ఢిల్లీ అయినా అసెంబ్లీ అయినా ఏడ మాట్లాడినా నిద్రలో కూడా కలవరిస్తున్నా నా డౌట్. వాళ్ళ భార్యను అడగాల మరి, నిద్రలో కూడా కలవరిస్తున్నా ఏం పేరు కేసీఆర్ పేరు అంటే ఎంత ఫోబియా పట్టుకుందంటే ఎందుకు ఇంత భయం నీకు? నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు, అబద్ధాలు చెప్పినావు, 420 అడ్డమైన హామీలు ఇచ్చినావు, ప్రజలు నమ్మినరు, ఓటేసిర్రు, నీకు అవకాశం ఇచ్చిర్రు, పని చేయి. 6 గ్యారంటీలు అన్నావు, పని చేయి. ఎందుకు ఈ డ్రామాలు? నేను అడుగుతా, బీసీలను మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి, నువ్వు డ్రామా చేస్తున్నావు అన్నా అంటే నన్ను తిడతాడు. నిన్నాడు నీది డ్రామా, నీ పేరే డ్రామా. ఎవరది డ్రామా? నేను అంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీతో నీ దోస్తీ ఒక పెద్ద డ్రామా, మోడీ గారితో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా, చంద్రబాబుతో నీ దోపిడి, చంద్రబాబు చేస్తున్న జల దోపిడీ విషయంలో నువ్వు ఫైటింగ్ చేస్తున్నట్టు చేసుడు అది పెద్ద డ్రామా, నీ మేనిఫెస్టో ఒక పెద్ద డ్రామా, నీ డిక్లరేషన్ దానికంటే పెద్ద డ్రామా, అన్నిటికీ మించి అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావని నమ్మించుడే దానికంటే పెద్ద డ్రామా. అరే రే 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 ఎట్లా నమ్ముతారో నాకైతే అర్థం కాదు. ఈ మనిషిని తెలిసినాక, ఈ మనిషిని చూసినాక ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కాదు. ఎప్పటికప్పుడు మాటలు మారుస్తాడు. ఖుల్లా చెప్తున్నాడు ఆయన, నేను మోడీ గారు స్కూల్లో చదివినా, చంద్రబాబు కాలేజీకి పోయినా, ఇవాళ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా అంటే రేపు ఇంకెటన్నా మిగతా అని చెప్తున్నట్టే కదా లెక్క. ఎటు సందు దొరికితే అటు పోతా. ఒక సిద్ధ